హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. మరి పూర్తి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్‌లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులనైతే రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. ఈ అంశంపై మనము ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు సుప్రీంకోర్టు తీర్పు వివరాలు. డేట్ అండి 17 డిసెంబర్ 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి ఐదుగురి ధర్మాసనం గౌరవ శ్రీ డిఎస్ నకారా గారి కేసును వివరించింది. సో, ఈ నకారా గారి కేసు అనేది ఇక్కడ కీలకమండి. మనము ఈయన కేసు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. సో, ఈయన కేసులో చారిత్రాత్మకమైన తీర్పయితే ఇచ్చింది. ఈ తీర్పుతో ముఖ్య అంశాలు: పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. అలాగే ఇదైతే ఫండమెంటల్ రైట్ అండి పెన్షన్ అనేది. రెండోది, పెన్షన్ అనేది గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాభిక్ష కాదు అని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. తీర్పులోని ముఖ్య అంశాలివి. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఇదైతే మనకు ఆహ్, హెడ్‌లైన్ చేసి పెట్టినారనమాట. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. ప్రతి పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగికి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అనైతే సుప్రీంకోర్టు స్వయంగా ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇక ఇందాక మనం ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్, డిఎస్ నకారా గారి కేసు ఏందో ఇప్పుడు మనము ఆయన చరిత్ర చూద్దాము. డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభం అయినప్పటికీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అండర్‌లైన్ చేసుకోవాల్సినది ఏందంటే, పెన్షన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ పాలనలోనే ప్రారంభమైంది. ఇక చూద్దాం. అంటే 1947 కంటే ముందే పెన్షన్ అనేది కొనసాగుతూ ఉండేది మనకు. స్వతంత్ర భారతంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా, అంటే ఆఫ్టర్ 1947 ఆఫ్టర్ 1947 కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ అనేది సరైన విధంగా అయితే అమలు కాలేదు. అంటే పెన్షన్ అనేది సరిగ్గా ఇచ్చేవారు కాదు. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో డిఎస్ నకారా గారు, నాకు దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇదే మనకు ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఈయన కేసు ద్వారా పెన్షనర్లలో ఒక పెన్షన్ ఉనికి అనేది మనకు అక్కడి నుంచి ఎవాల్యుయేట్ అయ్యిందనైతే చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ చారిత్రాత్మక తీర్పయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. అందులోని ముఖ్యమైన వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూద్దాం. 1982 డిసెంబర్ 15న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనైతే ఇచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమైన ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాదాక్షిణ్యము కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాదిపరమైన సహాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి హక్కు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలు ఏ కారణం చేతైనా సరే పెన్షన్‌ను రద్దు చేయలేవు. ఇది రిటైర్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించేది ఒక భరోసా అని స్వయంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలైతే చేసింది. ఇక తీర్పు ప్రభావం. ఈ తీర్పు వల్ల చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టంలో మార్పులు చేయకుండా తగిన
హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలనైతే కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత, ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్ రిటైర్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహమే అండి పెన్షను. జీవన భరోసా, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు పెన్షన్ కీలకమైన భాగం. ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమం ఉనికిని నిరూపించే పద్ధతి అన్నమాట పెన్షను. పెన్షన్ హక్కులపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగుల్లో పెద్ద నమ్మకాన్నైతే కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడిన సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతో తోడ్పాటుగా అయితే నిలిచింది. ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది పెన్షన్ అనేది. పెన్షన్ అనేది ప్రతిభా ప్రోత్సాహం, అలాగే సేవకు గౌరవం అనేది గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయడానికి ప్రభుత్వం బాధ్యత అని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలో చారిత్రాత్మక తీర్పునైతే తీసుకొని వచ్చింది. సో, చారిత్రాత్మకమైన మార్పంటే అప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది సరిగ్గా ఇచ్చేవారు కాదు. మనకు ఎప్పుడైతే ఈయన కేసు వేయడం ద్వారానే పెన్షన్ ఉనికి చాటుకుందనైతే చెప్పవచ్చు. మరి మనకు ఈ తీర్పు చరిత్ర అయితే తెలిసింది కానీ, పెన్షన్ చరిత్ర తెలీదు. సో, పెన్షన్ చరిత్ర గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, పెన్షన్ ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చేవారు? అసలు ఆ రికార్డ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు మినిమమ్ పెన్షన్ ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారనేది చూద్దాము. 1961లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 15గా ఉండేది. అక్కడి నుంచి మనకు 15 ప్లస్ అయితే వచ్చేదనమాట. అంటే మినిమమ్ రూ. 15 అయితే ఇచ్చేవారు. 1975లో ఈ 15ను కాస్త 45కు పెంచారనమాట. మినిమమ్ పెన్షన్ రూ. 45. తర్వాత 1980లో మినిమమ్ పెన్షన్ రూ. 100గా అయితే చేశారు. 1990లో ఎగ్జాక్ట్ డేట్‌లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 1990 అంటే మార్చి 1, 1990 నాడు మినిమమ్ పెన్షన్ రూ. 370కైతే ఆహ్, చేర్చారనమాట. సో, 1998 జూలై 1న మినిమమ్ పెన్షన్ రూ. 1275 అయితే నిర్ణయించారు. 2003 జూలై 1న మినిమమ్ పెన్షన్ రూ. 1925 అయితే నిర్ణయించారు. 2008 జూలై 1న మినిమమ్ పెన్షన్ అనేది రూ. 3350గా నిర్ణయించి దీనికి డీఏను అంటే డీఆర్‌ను యాడ్ చేశారు. సో, తర్వాత మనకు తెలిసిందే అండి. ఇప్పుడు ప్రెజెంట్ పెన్షనర్‌కు బేసిక్ పెన్షన్‌తో పాటు అలవెన్స్‌లైనటువంటి డీఆర్, అలాగే ఏక్యూపీ అంటే ఎలిజిబుల్ ఉంటే అండి. ఏక్యూపీ ఎలిజిబుల్ ఉంటే అది వస్తుంది. అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్. సో, ఖచ్చితంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ అందరికీ వస్తుంది. సో, ఇది మాత్రం 70 సంవత్సరాలు దాటిన వారికి వస్తుందనమాట. ఈ విధంగా పెన్షన్ హిస్టరీ అయితే ఉండేదనమాట గతంలో. సో, దీనివల్ల పెన్షనరు తను రిటైర్ అయిన తర్వాత స్వతంత్రంగా ఆర్థికంగా ఆహ్, జీవించడానికి పెన్షన్ అనేది ఎంతో ఉపయోగకరంగా అయితే నిలిచింది అనేది అర్థమవుతుంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.